హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం వచ్చేసి ఇన్ కేస్ మనం ట్రైనింగ్ అటెండ్ అవ్వాలంటే క్లాస్ రూమ్ బెస్టా, ఆన్లైన్ బెస్టా, లేదంటే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఓఎల్ఎం బెస్టా అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. మన ప్రీవియస్ వీడియోలో వచ్చేసి ఒక ఐటీ కోర్స్ను వచ్చేసి యూట్యూబ్ ఛానల్ త్రూ నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే ఉండే బెనిఫిట్స్ ఏంటివి, ఛాలెంజెస్ ఏంటివి అనేవి డిస్కస్ చేసుకున్నాము. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో యొక్క లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో చివరిలో మీకు బోనస్ టిప్ ఇవ్వబోతున్నాను. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో ఫ్రీగా కోర్సెస్ ఎలా నేర్చుకోవచ్చు అనేది కూడా చెప్తాను. ఓకే, సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మేము ఈ ఛానల్లో రిలీజ్ చేయబోతున్నాము. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్. ఫస్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటియో చూద్దాం. బెనిఫిట్స్ వచ్చేసరికి ఫిజికల్ ఇంటరాక్షన్. ట్రైనర్ వచ్చేసి మన కళ్ళ ముందు ఉంటాడు అండ్ తను ఎక్స్ప్లెయిన్ చేసే తీరును బట్టి మనకు అర్థమయ్యే విధానం ఉంటుంది. అలాగే మన మోస్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ వచ్చేసి క్లాస్ రూమ్లోనే జరిగి ఉంటుంది అండ్ ట్రైనర్స్ మన ముందు ఉండి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు కాబట్టి ఇది వచ్చేసి మోర్ కంఫర్టబుల్ వే అనమాట మనకు. అందు గురించి క్లాస్ రూమ్ ట్రైనింగ్లో చెప్తే ఈజీగా అర్థమవుతుంది అనే ఒపీనియన్ ఉంటుంది. నెక్స్ట్ క్విక్ క్లారిఫికేషన్స్. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంది తను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అలాంటప్పుడు మనం వచ్చేసి ఆ క్వశ్చన్స్ని ఇమీడియట్గా క్లారిఫై చేసుకునేదానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ అంటే ప్రాబ్లమ్స్ ఏంటివి. ఇన్ కేస్ మీరు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఉన్నట్లయితే మోస్ట్లీ మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్న ప్రదేశం నుంచి ఆ లొకేషన్కి వెళ్ళాలి అంటే క్లాస్ రూమ్ మనం ఎంతసేపు అటెండ్ అవుతామో ఆమైనా ట్రావెల్ టైం ఉండొచ్చు. ఓకే, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద ఛాలెంజ్. నెక్స్ట్ ఫుల్ టైమ్ ట్రైనర్స్. మోస్ట్లీ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో టీచ్ చేసే ట్రైనర్స్ వచ్చేసి ఫుల్ టైమ్ ట్రైనర్స్ ఉంటారు. అంటే వాళ్ళు సమ్ ఎక్స్టెంట్ వరకు వర్క్ చేసి తర్వాత ట్రైనింగ్ ఫీల్డ్ లేకి వచ్చి ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంతవరకు అయితే వర్క్ చేసి ఉంటారో అప్పటి వరకు ఉన్న టెక్నాలజీ మీద వాళ్ళకు గ్రిప్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన టాపిక్స్ మీద లేదంటే టెక్నాలజీస్ మీద వాళ్ళకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ వన్ టైమ్ యాక్సెస్. మోస్ట్లీ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో అటెండ్ అయ్యే ట్రైనింగ్స్ వచ్చేసి వన్ టైమ్ యాక్సెస్. ఇన్ కేస్ మనం రిపీటెడ్గా వినాలి అన్నా కానీ ఆ పర్టికులర్ టైంలో తను మళ్ళీ టీచ్ చేస్తూ ఉంటే ఇంకో బ్యాచ్కి అప్పుడు వెళ్ళి మాత్రమే మనం అటెండ్ కాగలము. లేదంటే ఆ క్లాస్ని మళ్ళీ రిపీటెడ్గా అటెండ్ అవ్వడం చాలా కష్టం. సో ఇవి వచ్చేసి ఛాలెంజెస్. నెక్స్ట్ ఆన్లైన్ ట్రైనింగ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటియో చూద్దాం. ఆన్లైన్ ట్రైనింగ్ అటెండ్ అవుతున్నప్పుడు వీ కెన్ అటెండ్ ఫ్రమ్ ఎనీవేర్. అంటే మనం ఎక్కడి నుంచి అయినా కానీ ట్రైనింగ్ అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో టీచ్ చేసే ట్రైనర్ వచ్చేసి మనకు ఫిజికల్గా విజిబిలిటీ ఉండడు కాబట్టి జస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్తో సిస్టంలో లాగిన్ అయ్యి మనం వచ్చేసి క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అది వచ్చేసి విత్ ఇన్ ద సిటీ ఉన్నా అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. జస్ట్ ట్రైనింగ్ ఇచ్చే టైంలో మనం అవైలబిలిటీలో ఉంటే చాలు. నెక్స్ట్ టైం ఎఫిషియన్సీ. నేను చెప్పినట్లు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కనుకైతే మనం వచ్చేసి ట్రావెల్ టైం అవసరం ఉంటుంది. ఇందులో వచ్చేసి అదేమీ అవసరం ఉండదు. ఓన్లీ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే 5 మినిట్స్ ముందు మనం వచ్చేసి క్లాస్లో జాయిన్ అయితే చాలు అండ్ క్లాస్ ఎండ్ అవ్వగానే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. దీనివల్ల వచ్చేసి మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ గుడ్ ట్రైనర్. క్లాస్ రూమ్తో కంపేర్ చేస్తే ఆన్లైన్లో వచ్చేసి కొంచెం గుడ్ ట్రైనర్స్ దొరుకుతారు. ఎందుకంటే క్లాస్ రూమ్లో మనం ఏ ఏరియాలో ఉంటామో ఆ సరౌండింగ్స్లో ఉండే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మాత్రమే మనం వెళ్ళి అటెండ్ కాగలము. అందులో మంచి ట్రైనర్ ఉన్నాడో లేదో అని చూజ్ చేసుకునే ఆప్షన్ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఉన్న ఫ్యూ ఇన్స్టిట్యూట్స్లోనే మనం కంపేర్ చేసుకొని ట్రైనింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఆన్లైన్లో అలా కాదు కదా, ట్రైనర్ ఎక్కడున్నా కానీ మనం అటెండ్ అవ్వచ్చు. సో బెటర్ ట్రైనర్ని మనం చూజ్ చేసుకొని అతని దగ్గర నేర్చుకునే దానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రికార్డెడ్ సెషన్స్. క్లాస్ రూమ్తో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేసి రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఎందుకంటే తను ఆన్లైన్లో టీచ్ చేస్తూ ఉంటాడు కాబట్టి తను టీచ్ చేస్తున్నది రికార్డ్ చేసి ఉంచుతారు అండ్ క్లాస్ అయిపోగానే మోస్ట్లీ ఆ రికార్డెడ్ సెషన్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇన్ కేస్ మనకి ఏదన్నా డౌట్ ఉంటే మనం ఆ వీడియోస్ని రీవిజిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మనకు టైం దొరక్క సమ్ క్లాసెస్ మనం మిస్ అయినా కానీ తిరిగి మనం ఆ రికార్డెడ్ వీడియోస్ చూడడం వల్ల మనం వచ్చేసి ఆ ఫ్లో మిస్ అవ్వకుండా ఉండేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఛాలెంజెస్లో వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి అంటే మనం వచ్చేసి ఎక్కడున్నా కానీ ఆ క్లాస్ జరిగే టైంలో కంపల్సరీ అవైలబుల్లో ఉండాలి. నేను వచ్చేసి ఇప్పుడు అవైలబుల్లో ఉండను అని అనుకుంటే ఆ క్లాస్ మిస్ అవుతూ ఉంటారు. కాబట్టి మనం వచ్చేసి ఆ క్లాస్ జరిగే టైంలో కంపల్సరీ అవైలబుల్లో ఉండాలి. నెక్స్ట్ డిస్ట్రాక్షన్. ఇది వచ్చేసి ఆన్లైన్లో చెప్తూ ఉంటారు అండ్ ఫిజికల్గా మనకు ట్రైనర్ అవైలబుల్లో ఉండడు కాబట్టి కొంచెం డిస్ట్రాక్షన్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఏదైనా థియరిటికల్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మనకు ఐ కాంటాక్ట్ ఉండదు కాబట్టి డిస్ట్రాక్షన్ ఈజీగా అవుతాం.
నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్. చాలా మటుకు ఇది కూడా ఒక ప్రాబ్లము. ఎందుకంటే మనం కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉండొచ్చు. ఎయిదర్ మన సైడ్ నుంచి కానీ, ట్రైనర్ సైడ్ నుంచి కానీ, లేదంటే పవర్ ఫెయిల్యూర్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ వల్ల మనకొచ్చేసి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆన్‌లైన్‌లో క్లాసెస్ అటెండ్ అయ్యేదానికి. నెక్స్ట్ అడాప్టబిలిటీ స్ట్రగుల్. మనకొచ్చేసి మోస్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫిజికల్ ఇంటరాక్షన్ త్రూనే జరిగి ఉంటుంది. మన చిన్నప్పటి నుంచి అంటిల్ మన ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఫిజికల్‌గా ట్రైనర్ మన ముందు ఉండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి, ఆల్ ఆఫ్ సడెన్‌గా ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలంటే అడాప్టబిలిటీ ఇష్యూ ఉంటుంది. నేను ఇప్పటివరకు నేర్చుకోలేదు, నాకు అర్థమవుతుందో లేదో, నాకు అర్థం కాదు, ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఆ అడాప్టబిలిటీని గనుక మనం ఓవర్‌కమ్ చేయగలిగితే ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది క్లాస్ రూమ్ కంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. సో ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం ట్రైనర్స్ వచ్చేసి ఒక కోర్స్ యొక్క రికార్డెడ్ వీడియోస్ సీక్వెన్స్‌లో ఉంచుతారు. మనం వచ్చేసి ఈ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లోకెళ్ళి ఆ కోర్సెస్‌ని ఎన్రోల్ చేసుకొని ఆ వీడియోస్ మనం చూడొచ్చు. అది ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్. ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము. ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ బెనిఫిట్స్ చూసినట్టయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. ఆన్‌లైన్ ట్రైనింగ్‌తో లేదంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్‌తో కంపేర్ చేస్తే ఈ ఓఎల్ఎం ప్లాట్‌ఫామ్స్‌లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఎందుకు అంటే మనకు ట్రైనర్ వచ్చేసి లైవ్‌లో టీచ్ చేయడు కాబట్టి మనం వచ్చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియోస్‌ని వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ వీడియోస్ రెడీగా అవైలబుల్‌లో ఉంటాయి కాబట్టి మనకెప్పుడు టైం దొరికితే అప్పుడెళ్ళి వీడియోస్‌ని చూసేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి చాలా మటుకు ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఈ టైంలోనే అటెండ్ అవ్వాలి అన్న రిస్ట్రిక్షన్ ఉండదు. నెక్స్ట్ అప్ టు డేట్. మోస్ట్లీ ఓఎల్ఎం ప్లాట్ఫామ్స్లో ఉండే ట్రైనింగ్స్ వచ్చేసి అప్ టు డేట్ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు వచ్చేసి రిపీటెడ్గా టీచ్ చేయరు కాబట్టి వాళ్ళు నేర్చుకునే దానికి టైం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఒక్కసారి కోర్స్ రికార్డ్ చేస్తారు, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో అవైలబుల్లో ఉంచుతారు. అండ్ నెక్స్ట్ థింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ కోర్స్ని ఎన్హాన్స్ చేసేదానికి మళ్ళీ నేర్చుకుంటూ ఉంటారు, లేదంటే కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ క్లాస్ రూమ్లో కానీ లేదంటే ఆన్లైన్లో ఏమవుతుంది అంటే ట్రైనర్ వచ్చేసి కంటిన్యూస్గా టీచ్ చేస్తూ ఉండాలి కాబట్టి తను కొత్తగా నేర్చుకునే దానికి టైం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీకు ఓఎల్ఎం ప్లాట్ఫామ్స్లో వచ్చేసి మోస్ట్లీ కోర్సెస్ వచ్చేసి అప్ టు డేట్ ఉంటాయి. ఎందుకంటే ట్రైనర్స్ నేర్చుకొని కొత్తగా ఏదైనా తెలుసుకున్నట్లయితే ఆ కోర్స్ని ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు, అంటే అప్డేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ బెస్ట్ ట్రైనర్. కంపారిటివ్లీ దోస్ టు ఇక్కడ వచ్చేసి మనకు బెస్ట్ ట్రైనర్ దొరికేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ అనేటివి ఆల్ అక్రాస్ ద గ్లోబ్ యాక్సెసిబుల్లో ఉంటాయి. కాబట్టి ట్రైనర్స్ కూడా ఆల్ అక్రాస్ ద గ్లోబ్ కోర్సెస్ని ప్రిపేర్ చేసి ఇందులో ఉంచుతారు. సో మనం బెస్ట్ ట్రైనర్ రివ్యూస్ను బట్టి లేదంటే కామెంట్స్ని బట్టి మంచి కోర్సును చూసుకొని మంచిగా ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆ కోర్సెస్కి మనం ఎన్రోల్ అవ్వచ్చు. నెక్స్ట్ రిపీటబుల్. ఇందులో వచ్చేసి మనం క్లాసెస్ మిస్ అవుతాము లేదంటే ఈ టైంలోనే అవైలబుల్లో ఉండాలి అన్న ప్రాబ్లం ఉండదు. రికార్డెడ్ సెషన్స్ కాబట్టి ఇన్ కేస్ ఏదన్నా అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్గా చూడొచ్చు. ఒకవేళ ఏవైనా డౌట్స్ ఉంటే మనం క్యూఎండిఏలో అడగచ్చు. కొన్నిసార్లు మనకున్న డౌట్ ఆల్రెడీ ప్రీవియస్‌గా కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి వచ్చిండొచ్చు. వాళ్ళు ఆల్రెడీ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు. సో మంచి కమ్యూనిటీ ఉంటుంది. దీనివల్ల మీకు చాలా వరకు టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనీ బ్యాక్ పాలసీ. మోస్ట్లీ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో వచ్చేసి మనీ బ్యాక్ పాలసీ ఉంటుంది. అంటే ఇన్ కేస్ మీకు ఆ కోర్స్ నచ్చినట్లయితే 30 డేస్ లోపు మనం ఆ కోర్స్ రిటర్న్ చేసి మన అమౌంట్ని రీఫండ్ చేయమని అడగచ్చు అనమాట. దీనివల్ల మీకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఒకవేళ మనం మంచి కోర్సు కనుక ఎన్రోల్ చేసుకున్నట్లయితే మనం అది రిటర్న్ చేసేసి సేమ్ కోర్సు మనము ఇంకో ట్రైనర్ నుంచి పర్చేజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి అనదర్ బెనిఫిట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనము ఛాలెంజెస్ చూసినట్లయితే ఓన్లీ ఒక్క ఛాలెంజ్ ఏంటి అంటే సెల్ఫ్ మోటివేషన్. మనకేమవుతుంది అంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఓకే, వీడియోస్ ఆల్రెడీ నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి, లేదంటే నేను ఆల్రెడీ ఈ కోర్స్ పర్చేజ్ చేశాను, నేను ఎప్పుడైనా చూడొచ్చు అన్న మైండ్ సెట్ ఉండడం వల్ల పోస్ట్ పోన్ చేసేదానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే, అవైలబుల్లో ఉన్నాయి, ఈ రోజు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఇలానే మనము ప్రొలాంగ్ చేసుకుంటూ పోతూ ఉంటాం అనమాట. ఒక సెల్ఫ్ మోటివేషన్ కనుక ఉన్నట్లయితే కంపారిటివ్లీ క్లాస్ రూమ్ ట్రైనింగ్, ఆన్లైన్ ట్రైనింగ్, ఓఎల్ఎం ప్లాట్ఫామ్ అనేది చాలా బెస్ట్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం బోనస్ టిప్ గురించి డిస్కస్ చేద్దాము. మన సబ్స్క్రైబర్స్కి వచ్చేసి స్కిల్ షేర్ వాళ్ళు 2 months ఫ్రీ ప్రీమియం యాక్సెస్ ఇస్తూ ఉన్నారు. ఆ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను. ఆ లింక్ క్లిక్ చేసి కనుక మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే మీకు 2 months స్కిల్ షేర్ ప్రీమియం యాక్సెస్ ఫ్రీగా వస్తుంది. అందులో వచ్చేసి థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మనకు కావాల్సిన కోర్స్ని మనం ఎన్రోల్ చేసుకోవచ్చు. సో అది ఎలా చేసుకోవాలో నేను క్విక్గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్. దీన్ని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి జాయిన్ ఏఆర్ శంకర్ ఆన్ స్కిల్ షేర్
అండ్ గెట్ 2 months ఫర్ ప్రీమియం యాక్సెస్ అని వస్తుంది. ఇక్కడ మీరు సైన్ అప్ అవ్వచ్చు. సో దీనివల్ల మీకు 2 months ప్రీమియం యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మన డెవాప్స్ ప్రాజెక్ట్. ఇన్ కేస్ మీరు డెవాప్స్ కోర్స్ చేసి డెవాప్స్ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది అని తెలియనట్లయితే ఈ కోర్స్ చేయొచ్చు. అలాగే యాన్సిబుల్ కోర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కోర్సెస్ ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.